ఓం గురుగణేశాభ్యో నమః. ఆకాశం చీల్చే ఉరుములు, మెరుపులు మెరుపులు అలాంటి వేళ మన పూర్వీకులు భయపడలేదు. భక్తిని ఆయుధంగా చేసుకున్నారు. అర్జునః, ఫల్గునః, పార్థః అంటూ అర్జున్ని 10 నామాలను స్మరిస్తూ ప్రకృతి కోపాన్ని కూడా శాంతింపచేయగలే శక్తి నమ్మకంలో ఉందని విశ్వసించారు. ఇది కేవలం ఒక మంత్రం కాదు. ఇది తరతరాలుగా మనకు అందించిన ధైర్య సంప్రదాయం, ఆధ్యాత్మిక రక్షణ కవచం. మన పూర్వీకులు ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణ పొందటానికి కొన్ని నమ్మకాలను, శ్లోకాలను అలవాటు చేశారు. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన అంటూ అర్జునుడి 10 పేర్లను స్మరించడం వెనక ఒక పురాణ గాథ ఉంది. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ విషయాన్ని క్రమ పద్ధతిలో వివరంగా తెలుసుకుందాం. అర్జునుడి నామాల వెనక కథ. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు తన అస్త్రశస్త్రాలను ఒక జమ్మి చెట్టు వృక్షం పై దాచిపెడతాడు. ఆ ఆయుధాల ఎంత శక్తివంతమైనవి అంటే వాటి నుండి నిరంతరం మెరుపులు, విద్యుత్ కాంతులు వస్తుండేవి. ఇంద్రుడి కుమారుడైన అర్జునుడు వద్ద గాంధీవం అనే ధనస్సు ఉంది. ఇంద్రుడు వర్షానికి, ఉరుములకు అధిపతి. తండ్రికి తగ్గ తనయుడనిగా అర్జునుడికి కూడా ఆ శక్తులను నియంత్రించే సామర్థ్యం ఉందని ప్రజల నమ్మకం. 10 నామాల ప్రభావం. అర్జునుడికి మొత్తం 10 పేర్లున్నాయి. వీటిని దశనామాలుగా అంటారు. ఆ శ్లోకం ఇది: అర్జునః, ఫల్గునః, పార్థః, కిరీటీ, శ్వేతవాహనః, బీభత్సుః, విజయః, కృష్ణః, సవ్యసాచి, ధనుంజయః. ఈ పేర్లను ఉచ్చరించడం వలన మెరుపుల వల్ల కలిగే భయం పోతుందని, అలాగే పిడుగులు పడకుండా రక్షణ లభిస్తుందని నమ్ముతారు. శాస్త్రీయ మరియు మానసిక కోణం. భయం పోగొట్టడం. ఉరుములు పడేటప్పుడు వచ్చే భీకరమైన శబ్దం వల్ల చిన్నపిల్లలు, పెద్దలు కూడా భయపడుతూ ఉంటారు. ఇలా నామస్మరణం చేయడం వల్ల మనసు ఏకాగ్రత చెంది భయం తగ్గుతుంది. ధైర్యం. అర్జునుడు ధైర్యానికి, విజయానికి చిహ్నం. ఆయన పేరు తలుచుకోవడం వల్ల ఒక రకమైన మానసిక స్థైర్యం కలుగుతుంది. ఇతర నమ్మకాలు. కేవలం అర్జునుడి పేర్లే కాకుండా సుంటి, వాటి అని కూడా అంటుంటారు. సుంటి, వాటి అని అంటే వానదేవుడు శాంతించాలని కోరుకోవడం. అలాగే అర్జునుడి రథానికి ఉన్న జెండాపై హనుమంతుడు ఉంటాడు కాబట్టి ఆ ధ్వజం ఉన్న చోట పిడుగులు పడవని ఒక నమ్మకం. ఇవి మన సాంప్రదాయంలో భాగమైన నమ్మకాలు. అయితే ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు చెట్ల కింద ఉండకుండా సురక్షితమైన భవనాల్లో ఉండటం అనేది ప్రాథమికంగా పాటించాల్సిన రక్షణ సూత్రం. అర్జునుడి 10 నామాలు, రసనామాలు, వాటి వెనక ఉన్న విశిష్టమైన అర్థాలను క్రమ పద్ధతిలో ఇక్కడ చెప్పుకుందాము. మహాభారతంలోని విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు స్వయంగా ఉత్తర కుమారుడికి ఈ పేర్లు, అర్థాలను వివరించాడు. అర్జునుడి 10 నామాలు, వాటి అర్థాలు క్రమ సంఖ్యలో చెప్పుకుందాం. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం. ఫస్ట్, 1. అర్జునుడు తెల్లని ఛాయ కలిగిన వాడు మరియు నిర్మలమైన మనసుతో పనులు చేసేవాడు అని అర్థం. ఫల్గుణుడు, ఉత్తర ఫల్గుని, ఉత్తర నక్షత్రంలో జన్మించిన వాడు కాబట్టి ఈ పేరు ఆయనకు వచ్చింది. పార్థుడు, పృత, కుంతీదేవి మరొక పేరు. కుమారుడు కాబట్టి పార్థుడు అని అంటారు. 4. కిరీటి. పూర్వం దానవులతో యుద్ధం చేసేటప్పుడు దేవేంద్రుడు అర్జునుడి తలపై ప్రకాశవంతమైన కిరీటాన్ని అలంకరించాడు. అందుకే కిరీటి అని పిలుస్తారు. శ్వేతవాహనుడు. యుద్ధ రంగంలో ఇతని రథానికి కట్టిన గుర్రాలు తెల్లని రంగులో ఉంటాయి. అందుకే ఆయనకు శ్వేతవాహనుడు అని పేరొచ్చింది. బీభత్సుడు. యుద్ధంలో శత్రువులకు భీతిని, భయాన్ని కలిగిస్తూ ఎప్పుడూ అసహ్యకరమైన లేదా అధర్మమైన పనులు చేసే వాళ్లకు పేరు పెట్టినవాడు, వాళ్ళను ఓడించేవాడు. కాబట్టి బీభత్సుడు. అర్జునుడు
చూడంగానే అందరికీ బీభత్సంగా భయం వేస్తుందంట. ఎవరైతే అధర్మాన్ని పనులన్నీ చేసేవాళ్ళకు. అర్జునుడి పైన భయం అనేది కలిగించే పేరు బీభత్సుడు అని అర్జునుని అంటారు. విజయుడు ఎప్పుడు యుద్ధంలో ఓటమి ఎరగనివాడు. ఎల్లప్పుడూ విజయాన్నే సాధించేవాడు. కృష్ణుడు ఇక్కడ కృష్ణుడు అంటే నల్లనివాడు అని అర్జునుడు కూడా కొంచెం నలుపు ఛాయ కలిగి ఉంటాడు. అతనికి 10 పేర్లలో ఇదొక పేరుగా చెప్తారు. శ్రీకృష్ణుడిపై భక్తితో కూడా ఈ పేరును పిలుస్తారు. సవ్యసాచి ఎడమ చేత్తో కూడా కుడి చేత్తో సమానంగా బాణాలు వేయగల నైపుణ్యం ఉన్నవాడు. అందుకే ఆయనను సవ్యసాచి అంటారు. ధనుంజయుడు రాజసూయ యాగంలో సమయంలో అనేక దేశాలను జయించి అపారమైన ధనాన్ని సంపదను తెచ్చినవాడు కాబట్టి ధనుంజయుడు. పురాణాల ప్రకారం ఉరుములు వచ్చేటప్పుడు ఈ 10 పేర్లను స్మరిస్తే వజ్రాయుధం ధరించిన ఇంద్రుని కుమారుడైన అర్జునుడు మనల్ని రక్షిస్తాడనే ఒక నమ్మకం. అలాగే అర్జునుడు అగ్నిదేవుడి నుండి పొందిన గాంధీవం మెరుపుల కంటే వేగంగా పనిచేస్తుంది కాబట్టి ఆ ప్రకృతి శక్తులను శాంతింపచేయటానికి ఈ నామస్మరణ చేస్తారు. నమ్మకం మనకు ధైర్యం ఇస్తుంది. జాగ్రత్త మనకు జీవితం ఇస్తుంది. ఇంకొకసారి చెప్తాను. నమ్మకం మనకు ధైర్యం ఇస్తుంది. జాగ్రత్త మనకు జీవితం ఇస్తుంది. ఉరుముల మధ్య కూడా మనసు స్థిరంగా ఉంటే అక్కడే నిజమైన విజయం మొదలవుతుంది. ఉరుముల మధ్య కూడా మనసు స్థిరంగా ఉంటే అక్కడే నిజమైన విజయం మొదలవుతుంది. అందుకే అర్జునుడి ప్రతీకగా ఈ శ్లోకంని చెప్పబడింది. ఈ దశనామాలు అర్జునునికి పేరు పెట్టిన పేర్లు. మహాభారతంలో చెప్పుకున్న పేర్లు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.